తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబ సభ్యులతోటి విరోధాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాశి వారికి నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితుల నుంచి విమర్శలు అధికమవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు తప్పిపోతాయి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులు అనుకున్న అవకాశాలు దూరమవడం చేత నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమానంతరం ఈరోజు ఫలితం దక్కుతుంది. మహిళలకు ఆరోగ్య భంగం, తద్వారా ఔషధ సేవనం కూడా తప్పదు. శాల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకోకుండా మంచి ఉద్యోగ అవకాశాలు దగ్గరకు వస్తాయి. ప్రముఖులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులనిట్టే ఆకట్టుకుంటుంది. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. భూ సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి ఊహించినటువంటి పదవులు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారిస్తారు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, శాల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు చిన్ననాటి మిత్రులను, బంధువులను కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు కొనసాగిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వీరు విజయం సాధిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులకు నూతన విద్యావకాశాలు, మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. శాల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఆర్థిక ఇబ్బందులతోటి రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మకర రాశి వారు చేస్తారు. సన్నిహితులతోటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత అధికమవుతాయి. నూతనంగా కూడా వివాదాలు నెలకొంటాయి. కావున సన్నిహితులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. కష్టపడ్డా కూడా ఈరోజు ఈ రాశి వారికి ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి అనుకోని మార్పులు, చేర్పులు, రాజకీయ వైద్య రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. సినీ టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. శాల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరికి కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు శ్రమానంతరం పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. రుణాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సేవా కార్యక్రమాలపై వీరు ఆసక్తి చూపుతారు. కుటుంబంలో వివాదాలు అకస్మాత్తుగా నెలకొంటాయి. కావున కుంభరాశి వారు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారిని వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శివాష్టకాన్ని పఠించడం, శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వారు శుభవార్తలు అందుకుంటారు. పనులన్నీ కూడా చకచక పూర్తి చేస్తారు. ఆప్తుల సలహాలు కూడా స్వీకరిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేయాలి అని చెప్పి మీనరాశి వారు ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులకు కూడా అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. శాల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా
మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమం నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్లే ప్రయత్నం చేయడం వల్ల వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పు.